హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి. వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ. చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఇండియన్ ఎకానమీ 2-in-1 పుస్తకం ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. గత 3-4 మంత్స్ నుండి నేను యూట్యూబ్లో ఎక్కువ క్లాసెస్ చేయట్లేదు, బట్ యాప్లో ఎకానమీ కోర్సుకు సంబంధించినటువంటి క్లాసెస్ మాత్రం జరుగుతూ ఉన్నాయి. సో యూట్యూబ్లోకి ఎక్కువ రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే, సో ఇంత పెద్ద పుస్తకాన్ని తయారు చేయడానికి మేము పూనుకోవడం జరిగింది. సో ఈ పుస్తకం దాదాపుగా 640 పేజెస్ అండి. ఇది మల్టీ కలర్ బుక్. దాదాపుగా ఇండియన్ ఎకానమీ గ్రూప్ 2లో ఉన్నటువంటి మొత్తం సిలబస్లో 150 మార్కుల సిలబస్ ఎకానమీకి ఉంటే దాంట్లో 100 మార్కులను కవర్ చేసేటటువంటి పుస్తకం. గ్రూప్ 3కి కూడా సేమ్ సిలబస్ కాబట్టి గ్రూప్ 3లో కూడా 100 మార్కులను కవర్ చేసేటటువంటి పుస్తకం ఇది. దాంతోపాటుగా గ్రూప్ 1 మెయిన్స్లో ఒక బ్యాంకింగ్ చాప్టర్ను మనం మినహాయిస్తే దాదాపుగా అన్ని చాప్టర్లను కవర్ చేసేటటువంటి పుస్తకం. సో ఇంత పెద్ద పుస్తకం లాస్ట్ ఇయర్ మనం ఆల్రెడీ రాసి రిలీజ్ చేసినప్పటికీ దాంట్లో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి సెంటెన్సెస్ని రీరైట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను ఆధారంగా చేసుకొని, దాంతోపాటుగా ఇంకా చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి అంశాలను కూడా ఆధారంగా చేసుకొని ఇంకొకసారి సమగ్రమైనటువంటి పుస్తకాన్ని ఇవ్వాలి, ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయనేటటువంటి ఉద్దేశంతో దీని మీదనే చాలా తీవ్రంగా శ్రమించి ఈ పర్టికులర్ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ఇది గ్రూప్ 2 టీఎస్పిఎస్సి, ఓకే, గ్రూప్ 2 టీఎస్పిఎస్సి అండ్ గ్రూప్ 3కి సంబంధించినటువంటి సిలబస్ను ఆధారంగా చేసుకొని ఈ పుస్తకాన్ని రూపొందించడం. కాబట్టి టీఎస్పిఎస్సిలో ఉన్నటువంటి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఈ పర్టికులర్ పుస్తకాన్ని కొనొచ్చు. చాలామంది అడిగేటటువంటి ప్రశ్న, ఇది టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి ఉపయోగపడుతుందా లేదా అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మెథడ్లో ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది గ్రూప్ 2 యాజ్ వెల్ as ద గ్రూప్ 3 సిలబస్ను ఆధారంగా చేసుకొని రూపొందించాం. కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళు ఒక్క బ్యాంకింగ్ అనేటటువంటి చాప్టర్ని మినహాయిస్తే మీకున్నటువంటి మొత్తం సిలబస్ను ఆల్మోస్ట్ దీంట్లో ఇండియన్ ఎకానమీ సిలబస్ను కవర్ చేయడం జరిగింది. సో మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో సహా మీరు పాయింట్స్ రాయడానికి కావాల్సినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది. కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళు కూడా ఈ పర్టికులర్ పుస్తకాన్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా ఒక్క బ్యాంకింగ్ అనేటటువంటి చాప్టర్, మానిటరీ పాలసీ అనేటటువంటి చాప్టర్ తప్పిస్తే మిగతా అన్ని అంశాలు కూడా ఈ పర్టికులర్ పుస్తకంలో గ్రూప్ 2 మెయిన్స్ ఏపీపీఎస్సీ వాళ్ళకి కూడా పనికొస్తాయి. తెలంగాణ ఎకానమీ అనేది ఉండదు, ఓన్లీ ఇండియన్ ఎకానమీ మాత్రమే ఉంటుంది. అందుకోసమే దీనికి 2-in-1 అనేటటువంటి పేరును పెట్టడం అనేది జరిగింది. సో ఈ పుస్తకాన్ని ఎలా రూపొందించాము, దేని ఆధారంగా రూపొందించామంటే, బడ్జెట్ 2024-25లో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ఈ పర్టికులర్ పుస్తకంలో జోడించడం జరిగింది. దాంతోపాటుగా ఎకనామిక్ సర్వే 2024లో ఉన్నటువంటి 2 వాల్యూమ్స్, ఒక వాల్యూమ్లో 13 చాప్టర్స్ ఉంటాయి. ఈ 13 చాప్టర్స్ని కవర్ చేసి దాంతోపాటుగా స్టాటిస్టికల్ అపెండిక్స్లో ఉన్నటువంటి చాప్టర్ వైజ్ స్టాటిస్టిక్స్ని కూడా అక్కడక్కడ ఎక్కడెక్కడైతే ఆ స్టాటిస్టిక్స్ అవసరమవుతాయో అక్కడ పెట్టడం జరిగింది. సో ఈ పుస్తకాన్ని చదివితే మళ్ళీ నేను ఇండియన్ ఎకనామిక్ సర్వే బడ్జెట్ చదవాల్సినటువంటి అవసరం ఉందంటే నా దృష్టిలో అవసరం లేదు. ఎందుకంటే సర్వేలో బడ్జెట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని సిలబస్ ప్రకారము, ఆ సిలబస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ అనేటటువంటి టాపిక్ మనం చర్చిస్తే ఉమెన్ గురించి సర్వేలో బడ్జెట్లో ఏమి ఇచ్చారనేటటువంటి అన్ని అంశాలు కూడా మనం పుస్తకంలో ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా అగ్రికల్చర్ గురించి మాట్లాడినప్పుడు కానీ, అగ్రికల్చర్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఆ సబ్ టాపిక్స్కి సంబంధించి సర్వేలో ఎక్కడెక్కడ ఏమి ఇచ్చారనేటటువంటి అన్ని అంశాలు కూడా మనము పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఒక బడ్జెట్ను, సర్వేను సపరేట్గా ఇవ్వడం వేరు, ఆయా టాపిక్స్ను ఆధారంగా చేసుకొని ఇవ్వడం వేరు. కాబట్టి మళ్ళీ ఈ పుస్తకం చదివిన తర్వాత, ఈ 640 పేజీలు చదివిన తర్వాత మళ్ళీ సర్వే బడ్జెట్ చదవాలంటే అవసరం లేదు. మళ్ళీ కొత్తగా బడ్జెట్కి ఒక్కసారి, సర్వేకి ఒక్కసారి చదవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన సిలబస్లో బడ్జెట్ అనేటటువంటి చాప్టర్ సపరేట్గా ఉన్నది, 5th చాప్టర్ బడ్జెట్. సో ఆ బడ్జెట్లో పూర్తి స్థాయి వివరాలతో సహా టాపిక్ వైజ్గా కూడా మనం పెంపొందించడం జరిగింది. తర్వాత పిఎల్ఎఫ్ఎస్ 2023 అనేది లేటెస్ట్ సర్వే. సో పిఎల్ఎఫ్ఎస్ 2023ని అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి చాప్టర్లో చాలా స్పష్టంగా పేర్కొని
దాంతోపాటుగా ఎక్కడ వీలైతే అక్కడ ఇప్పుడు అగ్రికల్చర్లో మళ్ళీ అగ్రికల్చర్ సెక్టార్ పైన ఎంతమంది ఆధారపడి జీవిస్తున్నారు అనేటటువంటి అంశాన్ని మళ్ళీ పిఎల్ఎఫ్ఎస్ నుండి సేకరించి రాయడం అనేది జరిగింది. కాబట్టి పిఎల్ఎఫ్ఎస్ సర్వే, యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ లేటెస్ట్ సర్వే, దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం సంస్థ అయినటువంటి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2020-24, తర్వాత నీతి ఆయోగ్ రిలీజ్ చేసేటటువంటి ఎస్డిజి 4.0 ఇండెక్స్ 2024, హెచ్డిఐ 2024 రిపోర్టు, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024 రిపోర్టు, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి 2024 రిపోర్టు. ఓకే, సో నేషనల్ ప్లాస్టిక్ ఓవర్షూట్ డే, అర్త్ ఓవర్షూట్ డే, క్లైమేట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024, ఇట్లా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకున్నటువంటి సిలబస్లో ఎక్కడ అప్డేటెడ్ ఇండెక్స్ వస్తే ఆ ఇండెక్స్ మొత్తాన్ని కూడా ఆ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మనం ఆ ఇండెక్స్లను అప్డేట్ చేయడం జరిగింది. ప్రతి టాపిక్, అది ఇంటర్నేషనల్ టాపిక్ అయినా నేషనల్ టాపిక్ అయినా, ఇప్పుడు ఈ పావర్టీలో కనుక మనం కొలిస్తే పావర్టీలో ఆక్స్ఫామ్ రిపోర్టును కానీ, దాంతోపాటుగా వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ 2024 రిపోర్టును కానీ, ఇట్లా ఏ టాపిక్లో ఇంటర్నేషనల్ వైజ్ కానీ నేషనల్ వైజ్ కానీ ఆ టాపిక్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇండెక్స్ను ఆ పర్టికులర్ టాపిక్ కింద మనం ఇవ్వడం అనేది జరిగింది. సో దాంతోపాటుగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లాంటివి ఇవన్నిటిని కూడా మనము ఇండెక్స్లన్నిటిని కూడా జోడించడం జరిగింది. మళ్ళీ సపరేట్గా మీరు పోయి ఆ ఇండెక్స్లను చదవాల్సినటువంటి ఆస్కారం లేదు. తర్వాత ఆల్ లేటెస్ట్ స్కీమ్స్, ఇప్పుడు అగ్రికల్చర్ రిలేటెడ్ చాప్టర్ని తీసుకుంటే ఒక అగ్రికల్చర్లోనే దాదాపుగా 100 స్కీమ్స్ ఉంటాయి. సో ఈ స్కీమ్స్ అన్నిటిని కూడా ఇన్ డీటెయిల్డ్గా మీరు చదవాలి అని అంటే మళ్ళీ ఈ సైజు పుస్తకాన్ని చదవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఈ అవసరం లేకుండా, మరింత సోది లేకుండా మనం ప్రతి స్కీమ్ను కూడా ఆయా టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి అక్కడే ఆ స్కీమ్ను చర్చించడం అనేది జరిగింది. స్టార్టప్ ఇండియా నుండి మొదలుకుంటే, స్టాండప్ ఇండియా నుండి మొదలుకుంటే, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్, తర్వాత నేషనల్ మోనటైజేషన్ పైప్ లైన్, గతిశక్తి యోజన, ఈ మూడింటి మధ్యలో సంబంధం ఏంటి, అసలు గతిశక్తి యోజన వచ్చిన తర్వాత నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఉందా లేదా అనేటటువంటి అన్ని అంశాలను కూడా స్కీమ్స్ వైజ్ కూడా ఒక స్ట్రక్చరల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో మరియు బడ్జెట్లో కొన్ని పథకాలను ప్రత్యేకంగా పేర్కొనడం జరుగుతుంది. సో ఆ ప్రత్యేకంగా పేర్కొన్నటువంటి ప్రతి పథకాన్ని కూడా ఆ టాపిక్ కిందనే మనము ఈ స్కీమ్ ఏంటి, ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పేసి వివరించడం జరిగింది. ఒకవేళ ఆ స్కీమ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే అన్ని డీటెయిల్స్ ఇవ్వడం, నార్మల్గా ఈ స్కీమ్ గురించి జస్ట్ తెలుసుకుంటే చాలు అని అంటే ఆ పర్టికులర్ అంశం గురించి 1-2 లైన్లోనే మనము డిస్క్రిప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. సో కాబట్టి ఈ పర్టికులర్ పుస్తకాన్ని చదివితే మోస్ట్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, భారతదేశం చాలా ఇంపార్టెంట్గా భావించేటటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా మనము ఈ పర్టికులర్ పుస్తకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత యూపీఎస్సి బేస్డ్ బుక్స్. సో యూపీఎస్సిలో ఏవైతే ఫేమస్ పుస్తకాలు అని చెప్పేసి మీరు అనుకుంటారో ఆ ఫేమస్ పుస్తకాలలో ఉన్నటువంటి అంశాలను కూడా రిఫరెన్స్గా తీసుకొని మనము ఈ పుస్తకంలో జోడించడం జరిగింది. దాని తర్వాత తెలుగు అకాడమీలో ఆల్మోస్ట్ 800 పేజీల పుస్తకాలు. ఏపీకి సపరేట్గా ఇండియన్ ఎకానమీ ఉన్నది, తెలంగాణకి కూడా సపరేట్గా ఇండియన్ ఎకానమీ ఉన్నది. అయితే అవన్నీ కూడా చాలా రోజుల క్రితం మరి రూపొందించినటువంటి పుస్తకాలు. దాంట్లో చాలా చోట్ల రిపిటేషన్ అనేది ఉన్నది, అప్డేట్స్ అనేటివి లేవు. సో ఆ పర్టికులర్ అంశాలన్నింటినీ కూడా మన పుస్తకంలో కూడా పెట్టడం జరిగింది. సో తెలుగు అకాడమీలో ఉన్నటువంటి కాన్సెప్షువల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ అంశాలను మళ్ళీ రీరైట్ చేయడం జరిగింది మనము. తర్వాత ఎన్సీఈఆర్టీ పుస్తకాలలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫిస్కల్ డెఫిసిట్ గురించి చర్చించేటప్పుడు మనం తెలుగు అకాడమీలో నార్మల్ డెఫినేషన్ ఉంటుంది, కానీ దాని యొక్క అథెంటిక్ డెఫినేషన్ మనకు ఎన్సీఈఆర్టీలో దొరుకుతుంది. దాంతోపాటుగా ట్యాక్స్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, తర్వాత ప్రణాళిక విధులేవి అని అంటే మనకు తెలుగు పుస్తకాలలో ఆ విధులకు సంబంధించినటువంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ దొరకదు. సో ఆ విధులకు సంబంధించినటువంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్, 6 విధులు ఎక్కడొచ్చినాయి, ఏ ప్రణాళికలలో వచ్చినాయి అనేటటువంటి అంశం మనకు ఎన్సీఆర్టీలోనే తెలుస్తుంది. తర్వాత చాలామంది పావర్టీ చదివేటప్పుడు దండేకర్ అండ్ రథ్ కమిటీని
మనకు ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిందని అంటారు. అట్లాంటి అంశాలలో నిజంగా ఏర్పాటు చేసిందా లేదా అనేటటువంటి ఒక స్పష్టమైన క్లారిటీ కోసం మనము ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ఆశ్రయించడం జరిగింది. దాంతోపాటుగా ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇష్యూస్, బయోడైవర్సిటీ ఇష్యూస్ అన్నీ కూడా మనము ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ఆధారంగా చేసుకొని మనం రూపొందించడం జరిగింది. దాని తర్వాత మనకు చౌటీస్ ఎకానమీ యాప్లో 150 మార్కులకు సంబంధించినటువంటి కోర్సులో మనం దాదాపుగా 120 గంటలు లైవ్ క్లాసెస్ను బోధించడం జరిగింది. సో ఆ క్లాసులలో కూడా చాలా ఎక్స్టెన్సివ్ ఇన్ఫర్మేషన్ జోడించడం జరిగింది. సో ఆ క్లాసులను కూడా ఆధారంగా చేసుకొని మనము ఈ పర్టికులర్ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. సో ఇవే కాకుండా గత జూన్ 2023 నుండి మొదలుకుంటే ఆగస్ట్ 24, 2024 వరకు రకరకాల న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని కానీ, మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్స్ని కానీ, మోస్ట్ ఇంపార్టెంట్ అనాలిసిస్ని కూడా మనం ఈ పుస్తకంలో సందర్భానుసారంగా తీసుకోవడం అనేది జరిగింది. సో కాబట్టి ఆగస్టు 24 వరకు ఎకానమీ పర్స్పెక్టివ్లో వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా జోడించడానికి ప్రయత్నం చేసినాం. సో ఎకానమీ అనేది సముద్రం. సో మళ్ళీ కూడా అప్డేట్స్ వస్తాయి కాబట్టి ఆగస్టు తర్వాత వచ్చేటటువంటి అప్డేట్స్ను మళ్ళీ వచ్చేటటువంటి రివిజన్లో మళ్ళీ మేము చేర్చడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇప్పటివరకు అయితే ఆగస్టు 24 వరకు మ్యాక్సిమం అప్డేట్స్ని ఈ పర్టికులర్ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. సో ఈ రిఫరెన్స్లతోటి ఈ పర్టికులర్ పుస్తకాన్ని మనము రూపొందించడం జరిగింది. సో చాలామంది అడిగేటటువంటి ప్రశ్న, పాత పుస్తకం కొన్నటువంటి వాళ్ళు మళ్ళీ కొత్త పుస్తకం కొనాల్సిన అవసరం ఉందా? సో సేమ్ సిలబస్ కదా అని చెప్పేసి అనొచ్చు. సేమ్ సిలబస్, సేమ్ టాపిక్స్, కానీ పాత పుస్తకానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మళ్ళీ రీరైట్ చేయడానికి మేము ప్రయత్నం చేసినాం. దాంతోపాటుగా ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ మోడీ 3.0 వచ్చింది. మధ్యలో 2 సార్లు బడ్జెట్లు వచ్చినాయి. ఒకటి ఇంటీరియం బడ్జెట్ వచ్చింది, ఇప్పుడు ఫుల్ బడ్జెట్ వచ్చింది. సో ఈ ఇంటీరియం బడ్జెట్లో కానీ ఫుల్ బడ్జెట్లో కానీ చాలా కొత్త అంశాలను తెరపైకి తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా వికసిత్ భారత్ అనేటటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మొత్తం ఎకానమీని నడిపించడం జరుగుతుంది. అండ్ కొత్త ఎకనామిక్ సర్వే వచ్చింది. కొన్ని వందల ఇండెక్సెస్, రిపోర్టులు, స్కీమ్స్ ఈ 1.5 ఇయర్లో రావడం జరిగింది. కాబట్టి కంప్లీట్గా అప్డేటెడ్ వర్షన్ను మనం తీసుకొచ్చినాం కాబట్టి సో నా ఒపీనియన్ కొత్త పుస్తకాన్ని తీసుకుంటే బాగుంటుంది. మళ్ళీ మేము కొనాలంటే మీరు వద్దు అనుకుంటే కొనకండి. బట్ నా ఒపీనియన్లో మాత్రం చాలా రకాలైనటువంటి అప్డేట్స్ ఈ పర్టికులర్ పుస్తకంలో వచ్చినాయి కాబట్టి సో ఇది తీసుకుంటే మీకు టైం వేస్ట్ కాదు, అంతే. పాతదాంతో కూడా కొనసాగించవచ్చు. బట్ మీరు మళ్ళీ సర్వేని అప్డేట్ చేసుకొని ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అని చెప్పేసి అప్డేట్ చేసుకునే లోపల మీరు వేరే సబ్జెక్ట్ పైన టైం కేటాయించలేరు. సో సింపుల్గా తొందరగా నేను ఈ సబ్జెక్ట్ మొత్తాన్ని అయిపోగొట్టాలి అని అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్. సో ఈ పుస్తకంలో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, సో ఎవరైతే కోర్సులో జాయిన్ అయ్యారో వాళ్ళు ఈ పర్టికులర్ అంశాన్ని మళ్ళీ ఒకసారి చూసి చేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. ఓకే, సో పాత పుస్తకం మీద కూడా మాకు కొన్ని ఫీడ్బ్యాక్ వచ్చినాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్ ఏంటి అని అంటే, సార్ చాలా చోట్ల కొన్ని అక్షర దోషాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో టైపింగ్ మిస్టేక్స్ ఉన్నాయన్నారు. వాటన్నిటిని కూడా మళ్ళీ రెక్టిఫై చేయడం జరిగింది. అండ్ కొన్ని చోట్ల కఠినమైనటువంటి భాష ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో 100% మేము యాక్సెప్ట్ చేస్తాం. సో ఆ కఠినమైనటువంటి భాషను కూడా చాలా సులభమైనటువంటి రీతిలోకి మార్చి మళ్ళీ రాయడం అనేది జరిగింది. సో ఆ పుస్తకాన్ని కంప్లీట్గా రివిజన్ చేసి మళ్ళీ ఒక కొత్త పుస్తకంగా దీన్ని రూపొందించడం అనేది జరిగింది. ఓకే, సో దాని తర్వాత ఇది చదివాక మళ్ళీ బడ్జెట్ అండ్ సర్వే చదవాల్సినటువంటి అవసరం ఉందంటే అవసరం లేదు. మేము మధ్యంతర బడ్జెట్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు కూడా ఈ పుస్తకంలో పెట్టినాము. సో మధ్యంతర బడ్జెట్ ఏంటి, మధ్యంతర బడ్జెట్ యొక్క థీమ్ ఏంటి, ఈ మధ్యంతర బడ్జెట్కు కొనసాగింపుగా వచ్చినటువంటి కొత్త బడ్జెట్ ఏం చెప్తుంది, కొత్త బడ్జెట్లో నవ ప్రాధాన్యతలు అంటే ఏంటి, మధ్యంతర బడ్జెట్లో వచ్చినటువంటి అంశాలు ఏంటి, దానికంటే ముందు 22లో వచ్చినటువంటి సప్తర్సి అంటే ఏంటి, ఈ పర్టికులర్ అంశాలన్నిటిని కూడా మనం ఒక స్ట్రక్చర్ లాగా గీసి ఇప్పుడు ప్రస్తుత బడ్జెట్ ఏం చెప్పబోతుంది, వికసిత్ భారత్ 2047 అంటే ఏంటి అనేది కూడా మనం వివరించడం జరిగింది. కాబట్టి మళ్ళీ మీరు ఈ బడ్జెట్ గురించి సంబంధించినటువంటి సపరేట్ సమాచారం, సర్వేకి సంబంధించినటువంటి సపరేట్ సమాచారం చదవాల్సినటువంటి అవసరం లేదు. 99% ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో కొత్త కొత్త పదాలు, చర్చించబడినటువంటి పదాలు కూడా మనము ఈ పుస్తకంలో పెట్టడం అనేది జరిగింది. సో ఈ పుస్తకాన్ని ఎలా చదవాలి అని అంటే, ఈ పుస్తకానికి రిఫరెన్స్ ఏంటి అనేది నేను చెప్పాను. సో ఈ పుస్తకంలో ఫస్ట్ మీరు ఒరిజినల్ సిలబస్ ఏంటి అనేది మన పుస్తకంలో ఇవ్వడం జరిగింది.
ఒరిజినల్ సిలబస్ 1 2 3 4 లైన్స్ మాత్రమే ఉంటుంది. ఈ ఒరిజినల్ సిలబస్కి అనుగుణంగా మనము ఆల్మోస్ట్ ఒక్కొక్క చాప్టర్లో 40 సబ్ టాపిక్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ 40 సబ్ టాపిక్స్ని చదువుతూనే దానికి అనుగుణంగా ఎకనామిక్ సర్వేలో ఏం చెప్పారు, బడ్జెట్లో ఏం చెప్పారు, దానిపైన ఏమైనా ఇండెక్స్లు ఉన్నాయనేటటువంటి అంశాలను మీరు సర్చ్ చేసుకుంటే సరిపోతుంది. సో అదే ఆ పుస్తకంలోనే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎక్కడైనా మీకు స్టాటిస్టిక్స్ పైన కనుక ఏదైనా అనుమానం వస్తే మీరు అఫీషియల్ వెబ్సైట్ కానీ అఫీషియల్ రిపోర్ట్లు కానీ ఆ స్టాటిస్టిక్స్ ఏమిచ్చారు, దీంట్లో ఏమిచ్చారు అనేది చూడండి. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి ప్రతి స్టాటిస్టిక్స్ అఫీషియల్గా ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ నుండే తీసుకోవడం జరిగింది. మ్యాక్సిమం ఎకనామిక్ సర్వే లేదా ప్రభుత్వం యొక్క రిపోర్ట్స్లు, ప్రభుత్వం యొక్క వెబ్సైట్లు ఆయా టాపిక్ను బట్టి ఉంటాయి. ఓకే, సో మళ్ళీ ఈ పుస్తకంలో ఇట్లిచ్చారు, ఆ పుస్తకంలో ఇట్లిచ్చారు, తెలుగు అకాడమీలో ఇట్లిచ్చారు, ఇంకో దాంట్లో ఇట్లిచ్చారు, ఇవన్నీ కూడా ప్రైవేట్ పుస్తకాలే. మీకు నేను ఒక ఎకానమీ టీచ్ చేసేటటువంటి టీచర్గా సో నేను క్లాసులు చెప్పేటటువంటి క్రమంలో ఎదురైనటువంటి రకరకాలైనటువంటి డైలమాస్ని కూడా ఈ పర్టికులర్ పుస్తకంలో మనం క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు సపోజ్ ప్లానింగ్ అనేటటువంటి చాప్టర్ తీసుకుందాం. సో చాలా పుస్తకాలలో ప్లానింగ్ యొక్క టార్గెట్ ఒకటి ఉంటుంది, అంటే గ్రోత్ టార్గెట్, అచీవ్డ్ గ్రోత్ ఎంత అని చెప్పేసి అంటే దానికి ఒక నెంబర్, ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. మరి ఎవరు రైట్ అని అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ప్రణాళికల మీద. ఆ రిపోర్ట్లో ఏ ప్రణాళికల టార్గెట్ గ్రోత్ ఎంత ఉండే, ఎంత అచీవ్ చేశారనేటటువంటి అంశంలో స్పష్టమైనటువంటి నంబర్స్ ఇచ్చారు. ఆ నంబర్లను ఆధారంగా చేసుకొని మనము ప్లానింగ్కి సంబంధించినటువంటి గ్రోత్ రేట్స్ ఇవ్వడం జరిగింది. సో కొంతమంది ఏం చేస్తారంటే, సార్ ప్లానింగ్లో మూడో ప్లానింగ్లో అచీవ్డ్ గ్రోత్ రేట్ 3.2 అయితే మీరు 3.1 రాసిరని చెప్పేసి నాకు మెసేజ్ పెడుతుంటారు. నో, మేము మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ నీ రిఫరెన్స్ ఏంటి చెప్పు, నీ సోర్స్ ఏంటి చెప్పు అని అంటే మాత్రం నేను ఈ పుస్తకంలో చూసిన ఆ పుస్తకం, ఏ పుస్తకం కూడా మనకు ప్రామాణికం కాదు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి పుస్తకమే మనకు ప్రామాణికం, గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్వేనే మనకు ప్రామాణికం, గవర్నమెంట్ ఇచ్చినటువంటి బడ్జెట్ మాత్రమే మనకు ప్రామాణికం, గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే మనకు ప్రామాణికం. ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ గురించి మనం చర్చిస్తున్నాం. సో మీరు నీతి ఆయోగ్ గురించి పాత పుస్తకం చదివారనుకో, పాత పుస్తకంలో ఏముంటుంది, స్పెషల్ ఇన్వైటీస్ అని చెప్పేసి 5 మెంబర్స్ ఉంటారు. కానీ జూలై 2024లో ఈ మొత్తం నీతి ఆయోగ్ను మళ్ళీ పునర్వ్యవస్థీకరించి స్పెషల్ ఇన్వైటీస్ యొక్క నంబర్ను 11కు పెంచడం జరిగింది. సో ఆ 11 మంది పేర్లు కూడా మనం ఇచ్చినాం. సార్ 5 మంది కదా మీరు 11 మంది పెట్టిన ఏంటి, మీరు ఏమైనా కొత్త కమిటీ వేసిరా అని చెప్పేసి చాలామంది మెసేజ్ పెడతారు. నో, కొత్తగా ఏం జరుగుతుంది, ఎట్లా రివైవ్ చేసిరు, దాన్ని ఎట్లా రివ్యాంప్ చేసిరు అనేటటువంటి అన్ని అంశాలను కూడా మనం ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. సో కాబట్టి ఎనీ పర్టికులర్ డౌట్, సో యూ కెన్ గో త్రూ విత్ ద అఫీషియల్ వెబ్సైట్ ఓన్లీ ఆర్ అఫీషియల్ రిపోర్ట్ ఓన్లీ, నాట్ ఎనీ ప్రైవేట్ బుక్స్. ఓకే, సో ఈ పుస్తకాన్ని ఎక్కడ కొనాలి అని చెప్పి చాలామంది అంటున్నారు. సో ఈ పుస్తకాన్ని అశోక్ నగర్లో ఉన్నటువంటి, దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి, వేరే జిల్లాలో ఉన్నటువంటి అన్ని లీడింగ్ బుక్ షాప్స్కి ఈ పర్టికులర్ పుస్తకం పోతుంది. సో మీరు ఆ పర్టికులర్ లీడింగ్ బుక్ షాప్స్లలో ఈ పుస్తకాన్ని కొనొచ్చు. ఎప్పటి నుండి కొనొచ్చు అని అంటే నుండి పుస్తకాన్ని ఆఫ్లైన్లో కొనొచ్చు. మరి ఆన్లైన్లో పరిస్థితి ఏంటి అని అంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. సో ఈ 2 వెబ్సైట్స్లలో ఈ రోజు నుండే, ఇప్పటి నుండే మీరు ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు. సో చాలామంది అడిగారు మీ యాప్లో మరి ఆర్డర్స్ ఓపెన్ చేయొచ్చు అంటే, నేను లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ కూడా విద్యార్థుల సౌకర్యార్థం మనం యాప్లో ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఆ ఆర్డర్స్ స్వీకరించడం, వాటిని క్రోడీకరించి మళ్ళీ వాటిని ప్యాకింగ్ చేసి మనం పంపించేటటువంటి క్రమంలో మనము పోస్ట్ ఆఫీస్లో ప్రతిరోజు ఒక పోస్ట్ ఆఫీస్లో 20 పుస్తకాలను మాత్రమే పంపించగలుగుతాము. మనకు లాస్ట్ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చినాయి. సో ఈ ఆర్డర్స్ అన్నిటిని పంపించడానికి దాదాపుగా ఒక 1 వీక్ 10 డేస్ పట్టింది మాకు. మళ్ళీ మధ్యలో కొన్ని మిస్ అవ్వడము, ట్రాకింగ్ చేయడం, ఇవన్నీ ఇబ్బందులు అయినాయి. సో ఈ లాజిస్టిక్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా అమెజాన్, ఫ్లిప్కార్ట్లోనే తక్కువ ధరకు లభించేటటువంటి విధంగా పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఈరోజు 27th ఈ క్షణం నుండి మీకు పుస్తకం 499 రూపీస్కే లభిస్తుందండి. ఎంఆర్పి వచ్చేసి ఇది 749 రూపీస్. సో మనకు ఈ పర్టికులర్ పుస్తకము 27వ తారీఖు 499 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. ఈ 499లో మనకు ఈ 499 రూపీస్లోనే
చాలామంది అనుకుంటారు 499 రూపీస్లోనే మీకు అమెజాన్లో అమ్ముతున్నాం కాబట్టి 18% జిఎస్టీ వేస్తారు. దాంతోపాటుగా డెలివరీ ఛార్జ్, మన పుస్తకం 1054 గ్రామ్స్ ఉంటుంది. సో ఒక పుస్తకాన్ని మీ ఇంటికి పంపాలి, మీ డోర్ దగ్గరికి పంపాలి అని అంటే అమెజాన్ వాళ్ళు దాదాపుగా 90 రూపాయల ఛార్జ్ చేస్తారు. ఇంకా వేరే స్టేట్స్ అయితే ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మళ్ళీ దాంట్లో రిఫరల్ ఫీ, అమెజాన్ ఫీ, దాంతోపాటుగా ఇగో స్టోరేజ్ ఫీజు, లిస్టింగ్ ఫీజు, షిప్పింగ్ ఫీజు, రిటర్న్స్ ఫీజు, సపోర్ట్ ఫీజు, అమెజాన్ ఫీజు, డెలివరీ ఛార్జ్, ప్యాకింగ్ ఛార్జ్, ఇవన్నీ కలుపుకుంటే చాలా పెద్ద మొత్తంలో మనము అమెజాన్కి పే చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. సో వాటన్నిటిని తీసేసి కూడా ఆల్మోస్ట్ ఒక అమెజాన్కే దాదాపుగా మోర్ దెన్ ఓకే సో 230, 240 రూపీస్, 260 రూపీస్ పైన కూడా ఒక్కొక్క ఆర్డర్ను బట్టి పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో విద్యార్థుల యొక్క సౌకర్యార్థం మళ్ళీ ఈ పర్టికులర్ ప్రైజ్కు అమ్మడం అనేది ఇంపాసిబుల్ అండి అమెజాన్లో. కాబట్టి అమెజాన్లో 499 రూపీస్కి లభిస్తుంది. సో ఆఫ్లైన్లో దీనికంటే తక్కువ ప్రైస్కే మీకు పుస్తకం లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఈ ఫీజులన్నీ కూడా ఉండవు. ఓకే, ఇక్కడ నేను చూపించేటటువంటి ఫీజులన్నీ కూడా ఉండవు కాబట్టి వాళ్ళు ఈ పుస్తకాన్ని మరింత తక్కువగా అమ్మేటటువంటి ఆస్కారం ఉంది. సో అమెజాన్ యాజ్ వెల్ యాజ్ ది ఫ్లిప్కార్ట్లో 499 రూపీస్కి ఆఫర్ ప్రైస్లో 27th రోజు లభిస్తుందండి. 28th రోజు ఆఫ్లైన్లో అశోక్ నగర్లో ఉన్నటువంటి తిరంగ బుక్ స్టాల్లో 449 రూపీస్కి లభిస్తుంది. సో 28th రోజు ఆఫ్లైన్లో కొనాలి అని అనుకునేటటువంటి వాళ్ళు అశోక్ నగర్ తిరంగ బుక్ స్టాల్ 449 రూపీస్కి కొనొచ్చు. ఆన్లైన్లో అయితే 27th రోజు మీరు 499 రూపీస్ కొంటే మీ ఇంటికి డెలివరీ అవుతుంది. అక్కడైతేనేమో మీకు డైరెక్ట్గా బుక్ షాప్లో తీసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. చాలా తక్కువ ప్రింట్స్ చేయడం జరిగింది. సో మళ్ళీ కొత్త ప్రింట్ రావడానికి మళ్ళీ వారం నుండి 10 రోజులు పడుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా మీ యొక్క పుస్తకాన్ని ఆర్డర్ చేసుకోండి, లేదా రేపు వచ్చేటటువంటి ఆఫ్లైన్లో మీ పుస్తకాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. సో థ్యాంక్ యూ ఆల్.